bring greetings to you in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నా. We are come to the month of November. నవంబర్ మాసంలోనికి మనం ప్రవేశించాం. Already God has protected us for 10 months. ప్రియులారా, గత 10 నెలలుగా ప్రభు మనల్ని కాచి కాపాడి ఉన్నాడు. So we had to raise our hands and thank him. చేయి పైకెత్తి దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దామా? I want all of you to thank God. దయచేసి అందరూ కూడా ఒక్క నిమిషం దేవునికి కృతజ్ఞతలు He చెల్లించండి. has brought us his protection, his provision, his presence was in our life. ఆయన సన్నిధి మనతో ఉంది, ఆయన కాపుదల మనతో ఉంది, ఆయన భద్రత మనతో ఉంది, ఆయన మనకు సమకూరుస్తూ వచ్చాడు. సమస్తమైన కార్యాలను బట్టి దేవుని స్తుతిద్దాం. Yeah, our God is a loving మన Father. దేవుడు ప్రేమగల తండ్రి. He is Jehovah Jireh, provider. ఆయన యెహోవా ఈరే, మన He సమకూర్చేవాడు. provides everything for you. ఆయన మన కొరకు సమస్తాన్ని సమకూరుస్తూ He is ఉన్నాడు. Jehovah Rapha, healer. ఆయన యెహోవా రాఫా మనల్ని He has స్వస్థపరిచేవాడు. healed your ఆయన diseases. మీ రోగములను ఆయన స్వస్థపరిచి ఉన్నాడు. Jehovah Shalom, our peace. ఆయన యెహోవా షాలోమ్, మనకు సమాధానమై He has ఉన్నాడు. brought peace into your life. మన జీవితంలో ఆయన సమాధానాన్ని ఇచ్చి ఉన్నాడు. He is Jehovah Nissi, our victor. ఆయన యెహోవా నిస్సి, మనకు జయమిచ్చువాడై ఉన్నాడు. He is leading us from victory to victory. జయము నుండి జయములోనికి ప్రభు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. So we have to be grateful to him. ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. Every month when I change my calendar, I feel so happy. ప్రతి నెల కూడా క్యాలెండర్ చేంజ్ చేస్తున్నప్పుడు నేను దేవుని ఎంతగానో స్తుతిస్తాను, Every సంతోషిస్తాను. day I have done something for the Lord. కారణం ఏంటంటే ప్రతిదినం కూడా ప్రభు కొరకు ఏదో చేయగలిగాం కదా అన్న ఒక తృప్తి. I don't waste any day. ఏ రోజు కూడా నేను వ్యర్థం చేయకుండా ఉంటూ ఉన్నాను. I praise God, I serve God and serve others. నేను దేవుని ప్రేమిస్తున్నాను, దేవుని సేవిస్తున్నాను, ఇతరుల కొరకు కూడా పరిచర్య చేస్తున్నాను. You must lead a life, a purpose driven life. ప్రియులారా, గమనించండి, ఒక గురి గమ్యము కలిగిన జీవితాన్ని మనం జీవించాలి అని జ్ఞాపకం చేస్తున్నాను. That's what I'm talking. He restores your life from destruction. సమాధిలో నుండి మన ప్రాణమును ఆయన విమోచించుచున్నాడు. God told me this year is an year of ఈ restoration. సంవత్సరం కొరకు ప్రభు మాట్లాడిన విషయం ఏంటంటే ఈ సంవత్సరం పునరుద్ధరించబడే సంవత్సరంగా ఉండబోతుంది. From January till now we have been talking about restoration message. జనవరి మాసం నుంచి ఇప్పటి వరకు కూడా ఈ పునరుద్ధరణ సందేశాలే మనం వింటూ వస్తున్నాం. If you missed, you have to go to YouTube and get it. ఒకవేళ మీరు ఏదైనా సందేశాలు మిస్ అయి ఉంటే తప్పనిసరిగా యూట్యూబ్ కు వెళ్ళి ఆ సందేశాలని చూడండి, వినండి. And also tell your friends and neighbors. మీ స్నేహితులకు, ఇరుగు పొరుగు వారికి కూడా ఈ కార్యక్రమాలని, ఈ సందేశాలని పరిచయం చేయండి. Buy my books and give it to enemies also. దేవుడు నాకు అనుగ్రహించిన మరి పుస్తకాలు, నేను రాసిన పుస్తకాలు అనేకులకు మీరు తీసుకోనండి. మీ శత్రువులైన వారికి కూడా మీరు బహుమానాలుగా ఇవ్వండి. Shatru, you have to love the Shatrus. కారణం ఏంటంటే శత్రువులను ప్రేమించమని దేవుని వాక్యం ఉంది. So love everybody, bless everybody, be a blessing to others. కనుక అందరిని ప్రేమించండి, అందరిని దీవించండి, అందరికీ దీవెనకరంగా ఉండండి. Because we are coming to the last days. ప్రియులారా, మన అంత్య దినాల్లో జీవిస్తున్నాం. Not in the calendar, but Jesus is going to come soon. నేను మాట్లాడేది సంవత్సర అంతం గురించి అది కాదు, లోకాంతం, ప్రభు రాకడ సమీపంగా ఉంది. So Jesus will ask you, what did you do with what I gave you? ప్రభు ఆ దినాన్న నిన్ను అడుగుతాడు, నేను నీకు ఇచ్చిన తలాంతులు, నేను నీకు ఇచ్చిన వాటితో నువ్వేం చేసావని అడుగుతాడు. He won't ask you how many acres of land he bought. ఎన్ని ఎకరాల స్థలాన్ని నువ్వు సంపాదించావని దేవుడు నిన్ను అడగడండి. He won't ask you how many houses you built. ఎన్ని ఇండ్లు కట్టుకోగలిగావు అని ప్రభు నిన్ను అడగడు. How many cars you bought. ఎన్ని కార్లు నువ్వు కొన్నావు అని దేవుడు అడగడు. All these material things are very secondary to God. ఈ వస్తు సంబంధమైన ఆశీర్వాదాలుగా పిలువబడుతున్నవన్నీ దేవునికి రెండవ స్థానమే. The king and the kingdom is your priority. ప్రియులారా, మీ యొక్క ప్రథమ స్థానం దేవుడు, దేవుని యొక్క రాజ్యమే అయి ఉండాలి. That is the life, purpose driven life. అదే గురి కలిగిన జీవితం అని నేను చెప్పినప్పుడు దాని అర్థం. So I spoke about restoration of a soul. ఆత్మల పునరుద్ధరణ గురించి మనం మాట్లాడాం. Psalm 103 verse 1 to 5. 103వ కీర్తన మొదటి 5 వచనాలు మనం ధ్యానం చేస్తూ And I వచ్చాం. spoke about restoration of body. మన దేహ పునరుద్ధరణ గురించి మాట్లాడాను. I spoke about restoration of life. జీవిత పునరుద్ధరణ గురించి నేను మాట్లాడాను. Psalm 103 verse 4 says that he redeems a life from destruction. 103వ కీర్తన 4వ వచనంలో సమాధిలో నుండి ఆయన నీ ప్రాణమును విమోచించుచున్నాడని రాయబడింది. So many times we were in the point of death. చూడండి, అనేక సందర్భాల్లో మరణావస్థలోనికి మనం వెళ్ళిన పరిస్థితులు మనకు ఉండి ఉన్నాయి. Even we are in the corona, affected by corona, you are corona survivors. కరోనా అఫెక్ట్ అయ్యి కూడా అందులోంచి బయటకు వచ్చిన వారు, కరోనాను జయించిన వారుగా మీలో చాలా మంది ఉన్నారు. Because you are left here with a purpose by grace.
grace. ప్రియులారా వింటున్నారా? దేవుని యొక్క కృపను బట్టే ఈ రోజు భూమి మీద దేవుడు మనల్ని ఇంకా ఉంచాడు. So God is speaking to someone here. దేవుడు మీలో కొంతమందితో మాట్లాడుతున్నాడు. Just waste your life. ఏదో మీ జీవితాన్ని అలాగా ఈడ్చుకుంటూ బ్రతకొద్దలాగా. Hereafter I want you to surrender your life to God. మీ జీవితాన్ని సంపూర్ణంగా దేవునికి సమర్పించాలని కోరుతున్నాను. Redeems your life from destruction. సమాధిలో నుండి నీ ప్రాణమును ఆయన విమోచించుచున్నాడు. John chapter 10 verse 10. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో Jesus said, యేసు ప్రభు అన్నాడు, the thief does not come except to steal, kill and destroy. దొంగతనమును హత్యయు నాశనం చేయుటకు తప్ప మరి దేనికి రాడు. But I have come to give you life in abundance. అయితే ప్రభు అన్నాడు, నేను జీవాన్ని అది సమృద్ధిగా మీకు కలగజేయడానికి వచ్చానన్నాడు. Lord wants to give you abundant life. ప్రభు సమృద్ధి అనే జీవాన్ని మీకు ఇవ్వడానికి వచ్చాడు. The Lord wants to give you 100-fold life. ప్రభు నూరంతల జీవితాన్ని మీకు ఇవ్వడానికి ఆయన వచ్చాడు. The Lord wants to give you eternal ప్రభు life. నిత్య జీవాన్ని మీకు ఇవ్వడానికి ఆయన వచ్చాడు. I want to speak about three things. మూడు విషయాలు నేను మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. One is the abundant life. ఒకటి సమృద్ధి జీవం. God doesn't want you to have a mediocre life. వింటున్నారా? ఏదో నామకార్థంగా అట్లా అన్నట్టుగా ఉండొద్దు మనం. How you have to get, I wrote in my book Restoration. పునరుద్ధరణ అనే ఈ పుస్తకంలో నేను రాశాను. How to receive the abundant life. సమృద్ధి అనే జీవాన్ని మనం ఎలాగ పొందుకోవాలి అన్న విషయాన్ని నేను రాశాను. I have given so many examples. అనేకమైన ఉదాహరణలు నేను చెప్పాను. And why Jesus came. యేసు ప్రభు ఎందుకు వచ్చాడో, What he did for us. ఆయన మన కొరకు ఏం చేశాడో, What he is doing today. ఆయన ఈ రోజు మన కొరకు ఏం చేస్తున్నాడో, What he expects of you. ఆయన నీ యొద్ద నుంచి ఏం ఆశిస్తున్నాడో, And how to receive, how to lead a victorious జయ life. జీవితాన్ని మనం ఏ విధంగా పొందుకోవాలో అన్న విషయాన్ని. That is the abundant life. చూడండి, అదే సమృద్ధి అయిన జీవం అన్నమాట. When somebody asks you, how are you sister, how are you brother? నన్ను ఎవరైనా సిస్టర్ ఎలాగున్నారని మిమ్మల్ని ఎప్పుడైనా ఎవరైనా అడిగినప్పుడు, You don't say, just going on, pulling on. ఇది ఏదో జీవితం అలాగ ఈడ్చుకుంటూ వెళ్తున్నామండి, ఏదో బ్రతుకుతా ఉన్నాం అన్నట్టుగా చెప్పొద్దు. ఈడ్చుకుంటూ పోవడానికి కాదు. Jesus did not die for that. ప్రియులారా, ఏదో మన జీవితాన్ని ఈడ్చుకుంటూ బ్రతకడానికి కొరకు కాదు, ఆయన మన కొరకు మరణించింది. He came to give abundant life. సమృద్ధి అయిన జీవాన్ని మనకి ఇవ్వడానికి ఆయన వచ్చాడు. You have to enjoy everyday life. ప్రతిదిన జీవితాన్ని మీరు అనుభవించాలి. There will be sorrows and problems and sickness. మన జీవితంలో సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు ఎన్నో వస్తాయి. But you have to enjoy carrying the cross of Jesus. యేసు మనకు అనుగ్రహించిన ఆ సిలువను మనం మోస్తూ మనం ముందుకు సాగాలి. Take up your cross daily and follow me, Jesus says. యేసు ప్రభు అన్నాడు, ప్రతిదినము నీ సిలువను ఎత్తుకొని నీవు ఆయనను వెంబడించాలి. Then you will enjoy the life. అప్పుడు జీవితాన్ని నీవు అనుభవించగలుగుతావు. Whatever God has given you, whatever work is entrusted to you, do it with your excellence. దేవుడు నీకు ఏ పని అయితే అప్పగించాడో అది శ్రేష్టమైన రీతిలో నీవు జరిగించాలని కోరుతున్నాను. And don't do it alone. ఏదో ఒంటరిగా అన్నట్టుగా మీరు నడవద్దండి. We have a life partner with us. మన జీవిత భాగస్వాములు మనకు ఉన్నారు కదా. He is the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనకున్నాడు. Take his help and say, Holy Spirit, I cannot do anything on my own. పరిశుద్ధాత్మ దేవా, నా సొంతంగా నేనేమి చేయలేను అని ఆయనకు అప్పగించుకొని ఆయనతో నడవాలి. You are the spirit of power. You are the spirit of boldness. Give me victory today. నువ్వు శక్తి కలిగిన ఆత్మవు కదా, ధైర్యం ఇచ్చు ఆత్మవు గనుక నాకు ఈ రోజు కావలసిన ధైర్యాన్ని, శక్తిని ఇవ్వమని అడగాలి. I have written few things how to enjoy abundant life. సమృద్ధి అయిన జీవాన్ని ఎలాగ మనం అనుభవించాలో అన్న విషయాలు కొన్ని నేను I రాశాను. said the secret to enjoy an abundant life. సమృద్ధి అయిన జీవాన్ని అనుభవించడానికి కొరకైన రహస్యాల గురించి నేను రాశాను. That is the first of all by obeying God's commandment. మొట్టమొదటిగా దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుట. Jesus says in John 14 యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసు ప్రభు అన్నాడు. and 21-23. 21 మరియు 23 వచనాల్లో మనం If you చూస్తే, love me, you will obey me. నీవు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలు గైకొంటావు. Then we will come and dwell with you. అప్పుడు మేము వచ్చి నీలో నివాసం చేస్తాం When అన్నాడు. Father, Son and Holy Spirit dwells in you, you have abundant life. దాని అర్థం ఏంటో చూసారా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనలో నివాసం చేసినప్పుడు మనం సమృద్ధి కలిగి ఉంటాం. I will say what you have to obey. ఎలాగో విధేయత చూపాలి అని చెప్తాను. These are the secrets I am sharing with you to enjoy abundant life. సమృద్ధి అయిన జీవాన్ని అనుభవించడానికి కొరకైన రహస్యాలు చెప్తున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. The Lord told me to repent and believe in the gospel. Mark chapter 16 verse 15. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో మనం గమనించినట్లయితే దేవుడు నాతో మారు మనసు పొంది సువార్త యందు నమ్మిక ఉంచమని చెప్పాడు. And then I said, yes Lord. ప్రభు ఆ మాట చెప్పినప్పుడు నేను సరే ప్రభు అలా చేస్తానన్నా. He told me to get baptized and be saved. Mark 16:16. అదే మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో మీరు
రక్షింపబడడానికి కొరకు మీరు బాప్తిసం తీసుకోవాలని చెప్పారు. And I obeyed. ఆ మాటకు విధేయత చూపాను. He told me to be thirsty for the Holy Spirit. పరిశుద్ధాత్మ కొరకైన దప్పిక కలిగి ఉండాలని దేవుడు చెప్పాడు. From John chapter 7 verse 37 to 39. యోహాను సువార్త 7వ అధ్యాయం 37 నుంచి 39 వచనాల్లో. And I waited on him for 3 days fasting. 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి కనిపెట్టాను. And then he anointed me and my family with the Holy Spirit. ప్రభు నన్ను నా కుటుంబాన్ని పరిశుద్ధాత్మతో అభిషేకించాడు. He told me that I must be born again if I want to go to the kingdom of God. దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలంటే నువ్వు తిరిగి జన్మించాలని ప్రభు వాక్యం ఉంది. John's Gospel chapter 3 verse 3 and 5. యోహాను సువార్త 3వ అధ్యాయము 3 మరియు 5 వచనాలు. And I did that. నేను ఆ ప్రకారంగా చేశాను. If you do that, వింటున్నారా? మీరు కూడా అలాగే చేయగలిగితే you are going to get abundant మీరు life. సమృద్ధి అయిన జీవాన్ని పొందుకుంటారు. And he told me to throw away all my old nature నా and పాత become a new creation. పాత స్వభావాన్ని పాప స్వభావాన్ని తీసివేసి నూతన స్వభావంతో లేకపోతే నూతన సృష్టిగా మారాలని ప్రభువు నాతో చెప్పారు. 2 Corinthians chapter 5:17 he spoke to me. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఆ మాట ద్వారా ప్రభువు మాట్లాడాడు. I have written 3 books on new creation. నూతన సృష్టి అనే దాని గురించి 3 పుస్తకాలు నేను రాశాను. Everyday promises on new creation part 1 part 2. అనుదిన వాగ్దానాలు అనే ఒక పుస్తకం, తర్వాత క్రీస్తులో నూతన సృష్టి అని మొదటి భాగం, రెండో భాగం. Whatever God said I obeyed. ప్రభు ఏదైతే చెప్పాడో దానికి నేను విధేయత చూపుతూ వెళ్తున్నాను. In Matthew chapter 6:33. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో Jesus told me to seek first his kingdom and righteousness. మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకమని ప్రభు నాతో చెప్పాడు. And then he said he'll add everything plus. అప్పుడు దేవుడు అన్నాడు నీకు కావలసినవన్నీ కూడా జత చేస్తాను, యాడ్ అవుతాయి అని చెప్పాడు. And exactly I did. He did that and I did. అలాగే దేవుడు చెప్పిన ప్రకారంగా ఆయన రాజ్యాన్ని నీతిని వెతకడం మొదలుపెట్టా. And then he told me that give and it shall be given to you, pressed down and running over will be poured into your lap. ఆ తర్వాత ప్రభువు నాతో చెప్పిన మరొక మాట ఏంటంటే మీరు ఇవ్వుడి మీకు ఇవ్వబడును, అణిచి కుదిలించి దిగజారున్నట్లుగా నిండు కొలతతో మీకు మనుషులు మీ ఒడిలో కొలుస్తారని చెప్పారు. Luke's Gospel chapter 6:38. లూకా సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో వాక్యం ఉంటుంది. I did obey him and I am obeying him. ఆయన మాట ప్రకారంగా ఆయన మాట నాకు చెప్పినప్పుడు ఆయన మాటకు నేను లోబడ్డాను. And we started giving and God started multiplying. మేము దేవునికి ఇవ్వడం మొదలుపెట్టినప్పుడు దేవుడు మాకు విస్తరించి ఇవ్వడం మొదలుపెట్టాడు. God is a faithful God. మన దేవుడు నమ్మదగిన దేవుడు. When you obey his promises and he is faithful to fulfill that. ఆయన నమ్మదగిన వాడు గనుక ఆయన ప్రతి వాగ్దానాలను నెరవేర్చడానికి ఆయన సమర్థుడిగా ఉంటూ ఉన్నాడు. So when you give the measure you give, God will give you. ఏ కొలతతో నువ్వు కొలుస్తావో దేవుడు అదే కొలతతో నీకు ఇస్తాడు. And test me and try me, says the Lord. ప్రభు అంటున్నాడు నాకు ఇచ్చి నన్ను శోధించమంటాడు. Malachi chapter 3. మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తాం. Start giving to the Lord's ministry. Start giving to God's servants. దేవుని సేవకులకు దేవుని యొక్క పరిచర్య కొరకు సువార్త పరిచర్య కొరకు మీరు ఇవ్వడం మొదలుపెట్టండి. There is joy in giving. వింటున్నారా? ఇచ్చుటలో గొప్ప ఆశీర్వాదం సంతోషం ఉంది. Than receiving, there's joy in giving. పొందుకొనుట కంటే ఇచ్చుట అనేది ఒక గొప్ప ఆనందాన్ని ఇచ్చేది. When I give, people will just keep the hand and say bless that sister, Lord. చిన్న కానుక ఏదైనా నేను ఇచ్చినప్పుడు లేకపోతే ఏదైనా వస్తువు నేను ఇచ్చినప్పుడు వారు మనస్పూర్వకంగా సంతోషించి ప్రభువా నాకు ఇచ్చిన ఆ బిడ్డను మీరు దీవించమని అడుగుతారు. Every day I make it a point to give something, at least a smile or phone call. ప్రతిదినం కూడా ఎవరికైనా ఏదో ఒకటి వాళ్ళని సంతోషపరిచేది నేను ఇవ్వడానికి కొరకు నేను ప్రయత్నం చేస్తాను. అది ఫోన్ కాల్ కావచ్చు, లేక ఒక చిరునవ్వు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా వస్తువు కావచ్చు. Matthew chapter 28:20. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో Lord told me if you walk with me, if you obey me, I will be with you always even to the end of the ages. ప్రభు అన్నాడు ఇదిగో నా మాటలకు నీ విధేయత చూపి అలాగ ఉన్నట్లయితే ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీకు తోడై ఉన్నానని చెప్పాడు. And sure enough his presence goes with me everywhere. నిశ్చయంగా నేను వెళ్ళే ప్రతి స్థలంలో కూడా ప్రభు నాతో వస్తున్నాడు. Matthew chapter 28 verse 19. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో The Lord told me to obey the great commission. గొప్ప ఆజ్ఞను పాటించమని ప్రభు చెప్పాడు. I said yes Lord. సరే ప్రభు అని నేను ఒప్పుకున్నాను. And I went and we all went as a team, we conducted 50 discipleship training. ఆ రీతిగా ప్రభు మాటకు లోబడి మరి మేము టీమ్ గా వెళ్ళి అనేక స్థలాల్లో 50 డిసైపుల్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేశాం. In corona time also no devil could stop me. కరోనా కాలంలో కూడా దయ్యం సాతానుడు మమ్మల్ని పరిచర్య ఆపలేకపోయింది. And I went on conducting the leadership online. ఆన్లైన్ లో లీడర్షిప్ క్లాసెస్ పెట్టడం మొదలుపెట్టాం. I continued to write book for him. ప్రభు కొరకు పుస్తకాలు రాయడం మొదలుపెట్టాం. I continued to preach the gospel in TV and also radio. టీవీలో గాని రేడియోలో గాని సువార్త ప్రకటించడం మొదలుపెట్టాం. So no excuses in the kingdom of God. దేవుని యొక్క
రాజ్యంలో ఏ విధమైన సాకులు చెప్పొద్దండి. If you are really zealous for God, He will be faithful to you. నిజంగా దేవుని కొరకు రోషము కలిగి పనిచేస్తే దేవుడు నీ పక్షంగా ఉండి గొప్ప కార్యాలు He చేస్తాడు. sees every motive that you have. నువ్వు చేసే లేక నీ హృదయంలో ఉంటున్న ఆ అంతరంగములోని ఆలోచనలు ఆయన ఎరిగి ఉన్నాయి. Even the pastors with right motive should serve the Lord. సేవకులైన వారు కూడా దేవుని సేవ చేసేటప్పుడు సరైన దృక్పథంతో మనం చేయాలి. You do, if you give such charitable deeds, let it not be for men. చూడండి, మీరు ఇతరులకు ఏదైనా మంచి పని చేస్తున్నప్పుడు లేక ధర్మకార్యం చేస్తున్నప్పుడు అది మనుషుల కొరకు అన్నట్టుగా మీరు చేయొద్దు. You have to please God and not man. మనిషిని కాదు సంతోష పెట్టవలసింది, దేవుని సంతోష పెట్టాలి. What your right hand gives, let hand not know. చూడండి, కుడి చేయి ఇచ్చింది ఎడమ చేయికి తెలియకూడదు. I told my husband, I will not tell you what I am helping others. నేను ఇతరులకు ఏ సహాయం చేస్తున్నానో అది నేనేమి చెప్పను అని చెప్తాను నా భర్తతో. Even he won't know. ఆయనకు కూడా కొన్నిసార్లు తెలియదు. Only for God I do. దేవుని కొరకు మాత్రమే నేను చేస్తాను. And then also when you fast, you don't declare, blow the trumpet. ఉపవాసం ఉంటున్నప్పుడు ఇదిగో నేను ఉపవాసం ఉంటున్నాను బూరలు ఊదుకోవద్దు. Everything should be done to please God. అంతా కూడా దేవుని మహిమ కొరకు, దేవుని సంతోష పెట్టడానికి కొరకు చేయాలి. Matthew chapter 6, he says 6, when you pray also, go to the room, pray secretly to the Father, close the door. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కూడా మీరు ప్రార్థన చేయనప్పుడు మీ గదిలోనికి వెళ్ళి తలుపులు మూసుకొని రహస్యమందున మీ తండ్రికి ప్రార్థన చేయమన్నారు. Like this, the Lord wants such a motive should be right in what you're doing. ఈ రకంగా మనం చేసే పనులు ఏవైనా మన దృక్పథం సరిగ్గా ఉండాలి అనేది తెలుసుకోవాలి. Such people will receive abundant blessing from heaven. అలాగ చేసిన వారికి దేవుడు పరలోకంలో గొప్ప ప్రతిఫలం ఇస్తాడు. The Lord told me to depend on him totally in John chapter 15 verse 5. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచన ప్రకారంగా మరి ఆయన మీద పూర్తిగా ఆధారపడమని ప్రభువు చెప్తూ వచ్చాడు. So I rely upon him completely. I said, Lord, you help me today. I cannot do without you. ప్రభువా, ఈ రోజు నీవు లేకుండా నేనేం చేయలేను గనుక నాకు ఈ రోజు నీవు సహాయం చేయమని ఆయన మీద ఆధారపడతాను. Then the Lord will come with us, and along with Paul we can say Philippians 4:13. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచన ప్రకారంగా అపోస్తలుడైన పౌలు చెప్పినట్టు మనం కూడా చెప్పగలుగుతాం. I can do all things through Christ who strengthens me. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము చేయగలనని నువ్వు చెప్పగలుగుతావు. Jesus says, without me, without him you can do nothing. యేసు ప్రభు అన్నాడు కదా, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. But Paul says, I can do all things through అయితే Christ. పౌలు అంటాడు, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తం చేయగలను. God told me, if you want new things in your life, you have to forget the past. నీ జీవితంలో దేవుడు నూతన క్రియలు జరిగించాలని నువ్వు ఆశపడితే మునుపటి వాటిని నువ్వు మర్చిపోవాలని ప్రభు అంటాడు. 43:18. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18వ వచనం. And blessings are coming upon me. ఆ మాట ప్రకారంగా ప్రభు నాకు ఆశీర్వాదాలు ఇస్తున్నాడు నేను చేసినప్పుడు. He told me to forgive others if you want God to forgive. దేవుడు నిన్ను క్షమించిన ప్రకారం మీరు కూడా ఇతరులను క్షమించమని ప్రభు చెప్పాడు. Luke chapter 23 verse 34. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో ఉంటుంది. And I did that and great peace came into me. అలాగే నేను కూడా చేసినప్పుడు ఒక గొప్ప సమాధానాన్ని నేను అనుభవించాను. The Lord told me to love him with all my heart and mind and soul. నా పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ బలంతో దేవుని ప్రేమించాలని దేవుని వాక్యం ఉంది. Matthew chapter 23:37. మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనంలో. 22:37. 22వ అధ్యాయం 37వ వచనం. I did that and God is blessing. అది నేను చేసినప్పుడు ప్రభు నాకు సహాయం The చేశాడు. Lord also told me to love others and love my neighbor. దేవుడు చెప్పిన మరొక మాట ఏంటంటే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. Matthew chapter 23:39. మత్తయి సువార్త 23వ అధ్యాయము 39వ వచనం. 22:39. 22:39. And I did that. నేను అది చేశాను. Powerful word is coming to your home. శక్తివంతమైన వాక్యం మీ గృహాల్లోనికి వస్తుంది. You can write down maybe. అవి మీరు రాసుకోవచ్చు కూడా. God told me to have great vision, for without vision people perish. దర్శనం లేకుండా ప్రజలు నశించిపోతారు అని దేవుడు మాట్లాడాడు గనుక దేవుడు ఒక గొప్ప దర్శనాన్ని నాకు ఇచ్చాడు. Proverbs 29:18. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనం. Obeyed him and started a national women's movement. ఆ మాటకు లోబడి జాతీయ స్త్రీల ఉద్యమం అనే ఒక దర్శనాన్ని ప్రారంభించాడు. He told me to go forward. Exodus 14 verse 15. నిర్గమకాండం 14వ అధ్యాయం 15వ వచనం ప్రకారంగా సాగిపోమ్మని ప్రభు చెప్తూ వచ్చాడు. And I did that. ఆ ప్రకారంగా నేను చేశాను. He told me to bear fruit and glorify Father in heaven. మీరు బహుగా ఫలించుట వలన పరలోకమందున తండ్రి మహిమపరచబడతాడని ప్రభు నాతో చెప్పాడు. John 15 verse 8. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. And I am doing that. నేను ఆ కార్యాన్ని చేస్తున్నాను. The Lord told me to obey him and receive all the blessings from Deuteronomy 28 verse 1 to 14. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1 నుంచి 14వ వచనంలో ఉన్న వాగ్దానాలు నీవు పూర్ణంగా ఆయనకు విధేయత చూపి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే ఈ దీవెనలన్నీ నీకు వస్తాయని చెప్పాడు. You also will get. నీవు కూడా ఇవి పొందుకుంటావండి. Keep obeying the Lord. దేవుని మాటకు లోబడుతూ Keep ఉండండి. loving the Lord. ఆయనను ప్రేమిస్తూ ఉండండి. I can go on and on like this. ఇలాగా చెప్పాల్సి వస్తే ఎన్నో చెప్తూ
చెప్తూ వెళ్ళొచ్చు. These are all from my memory by grace of God. దేవుని యొక్క కృపను బట్టి దేవుడు తన జ్ఞానములో నా మనసులో ఇవన్నీ పెట్టి ఉంచాడు. Hallelujah. Hallelujah. If you obey him, you will enjoy abundant life. పిల్లరా, మీరు ఆయన మాటకు విధేయత చూపిస్తే సమృద్ధి అయిన జీవం అనుభవిస్తారు. Pastor Paranjot will pray for abundant life in everyone. సమృద్ధి అయిన జీవం ప్రతి ఒక్కరిలో ఉన్నట్లుగా ప్రార్థన చేయబోతున్నాం. దయచేసి అందరూ కూడా ఏకీభవించండి. పరిశుద్ధమైన తండ్రి, మీకు స్తోత్రం. పిల్లరా, గమనించండి, శక్తివంతమైన వాక్యం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శించి ఉండగా సమృద్ధి అయిన జీవాన్ని దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆ సమృద్ధి అయిన జీవాన్ని పొందుకోవడానికి మన హృదయాలు, మన మనస్సులు తెరుచుకొని ప్రభు మాటకు విధేయత చూపినప్పుడు దేవుడు జరిగించే కార్య సర్వశక్తిమంతుడైన ప్రభు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నువ్వెంతో నమ్మకస్తుడవు, శక్తిమంతుడైన దేవుడు నాయన. వాగ్దానం ఇచ్చి వాగ్దానాలు నెరవేర్చే దేవుడు. అయితే నీ మాటకు విధేయత చూపుట ద్వారా మేము పొందుకునే సమృద్ధి అయిన జీవం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో, వీక్షిస్తున్నారో, ఒకవేళ వారి జీవితంలో దొంగ అయిన సాతానుడు అనేకమైన విషయాలు దొంగిలించి ఉండొచ్చు, మరి నాశనం చేసిన పరిస్థితి ఉండొచ్చు. అయితే ప్రభువా, సమృద్ధి అయిన జీవాన్ని ప్రతి ఒక్కరి కుటుంబాల్లో, ప్రతి ఒక్కరి జీవితాల్లో మీరు విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నా. సమృద్ధి పొందుకోకుండా అవిధేయత కలగజేస్తున్న ఆత్మ యేసు నామములో కొట్టివేయబడును గాక. విధేయత ద్వారా వచ్చే ఆశీర్వాదాలు, సమృద్ధి జీవాన్ని ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి కూడా అనుభవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యం అందించిన మీ దాసురాల్ని ఇంకనూ ఆశీర్వదించండి. అనేకులకు ఇంకా దీవెనగా మార్చి మీరు మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని. ఇంకా ఎవరైతే రక్షణ అనే వారి జీవితంలో లేకపోతే వారు ఇప్పుడే యేసు క్రీస్తును రక్షకునిగా, ప్రభువుగా అంగీకరించే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. శరీర బలహీనతల్లో ఉంటే సమృద్ధి అయిన ఆరోగ్యం వారికి కలుగును గాక. నెమ్మది లేని వారికి సమృద్ధి అయిన సమాధానం కలుగును గాక. వారి కుటుంబాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని, సమృద్ధిని మీరు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. In the next week same channel. వచ్చే వారం మళ్ళీ అదే సమయానికి మళ్ళీ మనం కలుసుకుందాం. గారి కలము నుండి వెలువడిన శక్తివంతమైన ఆధ్యాత్మికమైన రచనలను మీకు పరిచయం చేయుటకు ఎంతో సంతోషించుచున్నాము. ఇప్పటికే అనేక భారతీయ భాషల్లో తర్జుమా చేయబడి లక్షలాది మంది జీవితాల్లో, కుటుంబాల్లో ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్న పుస్తకం. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక, అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన, లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గురించి వ్రాసి, ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో వ్రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం. యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం, ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం, జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్. దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి, సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను,
ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరీసా పాల్ గారు ప్రభు అయిన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం, ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధాన పరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే సువార్త పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మీరింతవరకు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. వివరాల కొరకు సంప్రదించండి. యూట్యూబ్ ఛానల్లో తెరీసా పాల్ TERESAPAUL లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్గా మీకు అప్డేట్స్ కొరకు, షార్ట్ మెసేజెస్ రిసీవ్ చేయడానికి ఫేస్బుక్లో కూడా, అండ్ ఆల్సో యాప్ కూడా ఉందండి. సో మీరు ఇన్స్టాల్ చేయొచ్చు సేమ్ నేమ్లో, తెరీసా పాల్ నేమ్లో. ఇంకా వెబ్సైట్ అండ్ ట్విట్టర్లో కూడా ఫాలో చేయొచ్చు. అండ్ ప్రార్థన అవసరాల కొరకు 9989124381, ఇంకొక నంబర్ 9248539701, అనదర్ నంబర్ 9704677579. బుక్స్ గురించి మీరు ఈ నంబర్స్కి కాంటాక్ట్ చేయొచ్చు. 9948704080 మరియు 9848122207. వాట్సాప్ ద్వారా మీకు కాంటాక్ట్లో ఉండడానికి ఈ నంబర్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. 9404713880. మా ఆఫీస్ నంబర్ 8185954891 7842237008. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని